హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం తమిళనాడులో తిరుచి సిటీలో ఉన్న సెంట్రల్ బస్ స్టాండ్ నుండి సుమారుగా 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీరంగంలో వెలసిన శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ని ఈ వీడియోలో చూసొద్దాం రండి. ఈ టెంపుల్కి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలతో పాటు హిస్టరీ, టెంపుల్ ఆర్కిటెక్చర్ని కూడా ఈ వీడియోలో చూడొచ్చు కాబట్టి ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ టెంపుల్ కాంప్లెక్స్ మొత్తం 7 ప్రాకారాలతో 156 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది. ఇండియాలో ఉన్న అతి పురాతన దేవాలయాల్లో ఈ టెంపుల్ ఒకటి. అంతేకాకుండా యాత్రికులతో మరియు భక్తులతో నిత్యం రద్దీగా ఉండే ఓల్డ్ టెంపుల్స్‌లో ఇది ఒకటి. ఈ టెంపుల్‌ని భూలోక వైకుంఠం అని, భోగ మండపం అని కూడా పిలుస్తారు. ఈ టెంపుల్‌లో ప్రధాన ఆరాధ్య దైవం విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవి, రంగనాయకుడు మరియు రంగనాయక్‌గా పిలువబడతారు. ఇక్కడ రంగనాయకుడు అనంత శేషశయన మూర్తిగా దర్శనమిస్తారు. ఇక్కడ రాజగోపురం యొక్క ఎత్తు 236 అడుగులు. ఈ టెంపుల్ ఓపెనింగ్ టైమింగ్స్ మార్నింగ్ 7 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంకాలం 4:30 వరకు, మరలా సాయంకాలం 6:30 నుంచి సాయంకాలం 7:30 వరకు. ఐ హోప్ ఈ వీడియోలో ఇంతవరకు చెప్పిన ఇన్ఫర్మేషన్ మరియు చూపించిన విజువల్స్ మిమ్మల్ని అలరించాయని ఆశిస్తున్నాను. ఒకవేళ యెస్ అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బేసిక్‌గా ఇది చాలా ఓల్డ్ టెంపుల్ అని చెప్తున్నారు. మరియు ఫంక్షనింగ్ అవుతున్న అతి పురాతన ఆలయాల్లో ఇది ఒకటి అని చెప్తున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ అలా గ్యాదర్ చేస్తున్నప్పుడు నాకొక చాలా ఇంట్రెస్టింగ్ విషయం, ఒక కుతూహలం ఏర్పడింది. అసలు ఎప్పుడు ఈ టెంపుల్‌ని కన్‌స్ట్రక్ట్ చేశారు అనేసి. దానికోసం నేను చాలా రీసెర్చ్ చేశా. ఆ రీసెర్చ్‌లో భాగంగా నేను చదివిన రామాయణంలో కూడా ఈ టెంపుల్ గురించి చాలా విషయాలు పొందుపరచబడ్డాయి అని చెప్పారు. కానీ వాల్మీకి రామాయణం నేను పూర్తిగా చదవలేకపోవడం వల్ల ఆ విషయంపై నేను ఎటువంటి ధృవీకరించలేకపోతున్నా. మీలో ఎవరైనా వాల్మీకి రామాయణం చదివి ఉండి, ఈ టెంపుల్ గురించి అందులో పొందుపరచబడి ఉంటే దయచేసి కామెంట్‌లో తెలియజేయండి. అది చాలా మందికి ఉపయోగపడుతుంది. కొన్ని చోట్ల ఈ ఆలయం క్రీస్తుపూర్వం 800-900 మధ్యలోనే నిర్మించారు అని చెబుతున్నారు. ఇంకొన్ని చోట్ల 1వ శతాబ్దంలో నిర్మించబడిన ఆలయంగా చెప్పబడింది. అయితే వరదల వల్ల ఈ ఆలయం శిథిలావస్థ చేరుకున్న తర్వాత చోళుల కాలంలో దీన్ని మళ్ళీ పునర్నిర్మించారు అని చెబుతున్నారు. కంప్లీట్‌గా ఈ ఆలయ యొక్క నిర్మాణాన్ని గురించి చదివిన తర్వాత ఈ ఆలయాన్ని చోళులు, పల్లవులు, హొయసలులు, విజయనగర రాజులు కూడా నిర్మాణంలో పాలుపంచుకున్నారు. సో, ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఆలయాన్ని ఇంతమంది రాజవంశస్థులు నిర్మించారు. చరిత్ర నుండి కాసేపు పక్కకు వస్తే ఈ టెంపుల్‌లో స్పీడ్ దర్శనం లేదా స్పెషల్ దర్శనం రూ. 100 టికెట్స్ ఉన్నాయి. అట్లాగే ఉచిత దర్శనం కూడా ఉంది. మీరు చూస్తున్న ఈ క్యూ ఉచిత దర్శనంది. ఇదే ఆలయం యొక్క ప్రధాన ధ్వజస్తంభం. ఇదే ఆలయ స్వర్ణ గోపురం. ఇప్పుడు మనం చూస్తున్నది 1000 పిల్లర్స్ లేదా 1000 స్తంభాల గుడి. దీనిని విజయనగర మహారాజులు నిర్మించారు అని చెబుతారు. ఈ 1000 స్తంభాల గుడికి ఆనుకొని విశాలమైన ఒక కొలను, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ కామెంట్‌లో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి దయచేసి షేర్ చేయండి. థాంక్ యూ.